వాడుకుంటాను అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎక్కడ పోనా అడిగి తెలియదు, ఎలా తెలిసింది దీనికి అని చెప్పేసి ఒక రకం ఆలోచన. ఒక చిన్న దేవుడు మాట మనకు వచ్చినప్పుడు ఆలోచన కలిగిందంటే దేవుడు మనలో మార్పు తీసుకొస్తున్నాడు. అప్పుడు కన్నీళ్ళు వచ్చింది. సరే అని చెప్పి చేస్తే ఇద్దరు చేయాలి. మరి మీరు ఏదో అన్నారే, మీరు వెళ్ళిపోతున్నారని నేను మామూలు పూజలు చేస్తాను, మనం ఏం చేయలేమని చెప్పి అడిగాను. ఏమ్మా చేద్దామా మా ఇష్టం అన్నా. 15 రోజులు టైం ఇచ్చాను దేవుడికి. తెలిసి నిజమే పెట్టి 15 రోజుల్లో ఏమైనా కొంచెం రిజల్ట్స్ తెలిస్తే అప్పుడు ఇలాగే వద్దాం, లేదంటే మళ్ళీ తీసి మాట్లాడదాం అని చెప్పేసి చెప్పాను. కానీ 15 రోజులు అయిన తర్వాత కొన్ని పరిష్కారాలకి దేవుడు మార్గం తెచ్చాడు. దేవుడు అప్పుడు ప్రభు దగ్గరికి నేను ఏదైతే కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాను, మమ్మల్ని రచించిన సేవకులందరూ ఎస్సీ ఎస్టీలందరూ ఆయనకి వెళ్ళి కూర్చోడానికి ఇష్టం లేదు కాదు. అలా వెళ్ళిపోవాలి, వెళ్దాం వెళ్ళి ప్లేస్లోకి అలా బొమ్మ దాకా వచ్చి ఆ వాతావరణం చూసి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోవాలి. ఇలా వారం అలా జరుగుతుంది. 6 వారాలు అయితే 7వ వారం కూడా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి. ఈలో పాస్టర్ బయటికి కూర్చుకోవాలి ఎట్టాను, ఇక్కడ ప్రార్థన మళ్ళీ వస్తాను, ఒక అరగంట వస్తానన్నా. వెళ్ళదు, అలా పోదు, వచ్చేదా అని చెప్పేసి చేయలేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ కూర్చోబెట్టడం దేవుడు ఇదేనా మీ ఊళ్ళో దేవుడు నమ్మస్తూ నేను నమ్మకస్తుడు, ఆయన నమ్మకస్తుడు. ఆ నమ్మకాన్ని మనము భూమి చేయకుండా ఆ నమ్మకాన్ని తగినట్టుగా మనము జీవిస్తే దేవుడు మనల్ని ఒక స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. దేవుడి దగ్గరికి వచ్చి కూడా మాకు ఏమీ వస్త్రాలు ఏంటి వస్త్రాలు, పిల్లలకు కూడా చాలా చిరిగిపోయిన అయి ఉంది, చదవడానికి చాలా కష్టమైంది. చదివించడం ఒక పూట గ్యారేజీ పెట్టుకోవడం, లేకపోతే ముఖ్యంగా చేసి తెచ్చేసి పంపించుకోవడం. మొదలు ఏంటంటే దేవుడు ఏదైనా 10 మందికి చెప్పడానికి దేవుడు సాయం చేశాడు. అందుకే మనము ఒక రకంగా ఏదో అవసరానికి అన్నట్లుగా మనం ఉంటాం. దేవుడి దగ్గర మన అవసరానికి ఉన్నట్టు ఉండకూడదు. దేవుడి దగ్గర మన అవసరంగా ఎప్పుడూ ఉంటుంది. మన అవసరం దేవుడికి కూడా ఉంటుంది. దేవుడికి అవసరం ఏంటంటే ఆయన నేనేంటి అవసరం ఏంటి, ఏదో నీకు వచ్చిన దాంట్లో తీసుకోవడానికి లేదో కాదు. పోయి ఏంటంటే మీరు ఆయన మనము సూచించాలి. అది ఒక్కటే దేవుడు ఈరోజు మనము లోకానికి స్థలం ఇస్తున్నాం, దేవుడికి స్థలము అవకాశ వార్తలో చూస్తాం. అక్కడ మనం ఆ 2వ అధ్యాయంలో చూస్తే సత్రంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఉన్నారు, స్థలము లేదు, స్థలం లేదు. అయితే మన జీవితంలో ఆయనకి స్థలం లేదు. ప్రతి దానికి మన జీవితంలో స్థలం ఉంటుంది. కానీ ఏ స్థలం, ఎవరికి స్థలం ఇస్తే మనం ఆశీర్వదించబడతాం, ఎవరికి స్థలం ఇస్తే మనం బాగుపడతాం, మనం చూపించాం. ఇక్కడ సత్యంలో అంటే లోకం అందరికీ ఉన్నాయి అక్కడ, కానీ ఎవరికి లేదు. యేసు ప్రభుకే స్థలం లేదు అనుకున్నాడు, దాన్ని కూడా ఆశ్రమించాడు. దేవుడు నామస్తోత్రం. దేవుడు కూడా మనం కూడా అటువంటి పశువులు కొట్టగలిగే వాళ్ళు. పశువులు కొట్టింటే మళ్ళీ మామూలుగా ఏదో దానా ఏదో వేసేది కాదు, కసవ వేసేది అటువంటిది మనం గుర్తిస్తే మనం ఎలా ఉంటుందంటే కసవ. ఎందుకంటే మనం కూడా ఈ భూమి మీద చెత్త సమాచారం మనం హృదయంలో పెట్టుకుంటాం, మంచి సమాచారం హృదయం నుంచి తీసుకొస్తాం.